हाय फ्रेंड्स नमस्ते अंडी నేను మీ స్వాతిని నేను ఈ రోజు మీకు ఒక సూపర్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి బ్రెడ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా ఈజీ వేలో ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవడం ఎలా చూపిస్తానండి నా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ ఇట్ సబ్స్క్రైబ్ అండ్ దీని ప్రిపరేషన్ చూపిస్తున్నా ముందుగా ఒక బౌల్ లో నేను పొటాటోస్ అనేవి బాయిల్ చేసుకొని పెట్టుకున్నానండి ఒక 2 పొటాటోస్ దీన్ని బాగా మ్యాష్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకున్నాను అలానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అనేది యాడ్ చేసుకున్నాను అలానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను అలానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు ఆకులు కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా యాడ్ చేసుకొని కొంచెం దీంట్లో మసాలాస్ యాడ్ చేసుకోవాలి నేను దీంట్లో చాట్ మసాలా యాడ్ చేసుకున్నాను హాఫ్ స్పూన్ వరకు అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను మీ దగ్గర మిరియాల పొడి ఉన్న యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాను చూసారు కదా ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లో ఒక 2 స్పూన్స్ వరకు సూజీ రవ్వని యాడ్ చేసుకున్నాను మీ దగ్గర సూజీ రవ్వ లేకపోతే కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది యాడ్ చేయడం వల్ల మనకు కొంచెం ఆ బంగాళదుంప అనేది కట్లెట్ కొంచెం విడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో ఏ పిండి ఉన్నా యాడ్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని కొంచెం వాటర్గా తీసుకొని చిన్న చిన్న కట్లెట్స్గా చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి శాండ్విచ్ చేసేటప్పుడు మనకి ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి ముందుగా కట్లెట్స్ అనేవి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా నేను కట్లెట్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అంటే బ్రెడ్కి సరిపడేలా చేసుకోవాలి ఇలా చేసుకుని పక్కన పెట్టుకున్నాక నేను ఇక్కడ 6 పీసెస్ బ్రెడ్స్ అనేవి తీసుకున్నాను ఇలా తీసుకున్నాక మీకు ఇలా రౌండ్గా కట్ చేసుకోవడానికి ఏదైనా గ్లాస్ ఉంటే గ్లాస్ని తీసుకొని మనం ఆ బ్రెడ్ని రౌండ్ పీసెస్గా కట్ చేసుకోవచ్చు లేదు మీరు రౌండ్గా కట్ చేయకపోతే ఆ బ్రెడ్ పీసెస్ని కాల్చుకొని శాండ్విచ్గా కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ రౌండ్గా చేసుకున్నాను అండ్ డిఫరెంట్గా శాండ్విచ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ కొంచెం డిఫరెంట్గా రౌండ్గా కట్ చేసుకున్నాను మొత్తం బ్రెడ్స్ని వీడియోలో చూపించినలా కట్ చేసుకుంటే మీకు సరిపోతుంది ఇలా కట్ చేసుకుని వీటిని కూడా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వెజిటేబుల్స్ని ఆనియన్స్ క్యాప్సికమ్ టమాటోని రౌండ్స్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక బటర్ అనేది యాడ్ చేసుకున్నాను వీటిలో బటర్ లేనప్పుడు ఆయిల్ అయినా లేదంటే నెయ్యి ఉంటే నెయ్యితో కాల్చుకోవచ్చు బ్రెడ్స్ని ఇప్పుడు నేను ఇలా బటర్ మొత్తం యాడ్ చేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్స్ అన్నిటిని 2 సైడ్స్ బాగా కలిగే వరకు కాల్చుకున్నాను ఇలా కాల్చి పెట్టుకున్నాక వీటిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి అలానే దీంట్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కట్లెట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి కాల్చుకోవాలి 2 సైడ్స్ బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఉంటే ఆయిల్ అప్లై చేసుకోవచ్చు అలానే బటర్ ఉంటే బటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా ఆయిల్ అప్లై చేసుకొని కాల్చుకున్నానండి అండ్ మీరు ముందు బ్రెడ్స్ ఎలా ఫ్రై చేసుకున్నానో అలా మొత్తాన్ని ఫ్రై చేసుకోవచ్చు ఇలా మెల్లగా జాగ్రత్తగా సెకండ్ సైడ్
టర్న్ చేసుకొని కాల్చుకోవాలి ఈవెన్గా. ఇలా కాల్చి పెట్టుకున్నాక వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవాలి. ఇలా మొత్తాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా కుక్ అవుతే వెజిటేబుల్స్ అనేవి సరిపోతుంది, ఎందుకంటే వెజిటేబుల్స్ కొంచెం పచ్చి స్మెల్ ఉంటుంది కాబట్టి కొంచెం కుక్ అవుతే టేస్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి ఇలా కుక్ చేసుకోవాలి. వీటిని కూడా సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని శాండ్విచ్ అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ముందుగా మనం కాల్చి పెట్టుకున్న బ్రెడ్స్ అనేవి 2 తీసుకున్నాను. దానిపైన టమాటా సాస్ అనేది అప్లై చేసుకున్నాను. 2 బ్రెడ్స్కి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక ఆనియన్ అనేది యాడ్ చేసుకున్నాను. దానిపైన టమాటా యాడ్ చేసుకున్నాను. అలానే క్యాప్సికమ్ పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కట్లెట్ అనేది పెట్టుకోవాలి. అలానే కింద ఏ ప్రాసెస్లో మనం చేసుకున్నామో పైన కూడా అదే ప్రాసెస్లో మనం వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం శాండ్విచ్ని మనం రెడీ చేసుకోవాలి. ఇలా మొత్తం చూసారు కదా, నేను వీడియోలో చూపించినలాగా శాండ్విచ్ అనేది మీరు ఇంట్లో రెడీ చేసుకోవచ్చు ఈజీగా. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్నాక నేను పైన పిల్లలకి అండ్ టెంప్టీగా ఉండాలి కాబట్టి నేను ఇక్కడ స్మైలీ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకుంటే మీకు ఎంతో రుచికరమైన శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి ఎలా పెట్టినా ఈజీగా అంత బాగా తింటారు. కాబట్టి నా వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.